ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన దేవుడు మంచి దేవుడు. స్తుతి స్తోత్రములు మహిమ ఘనత యుగ యుగములకు నిత్యము మన దేవునికే చెల్లును గాక. ఎవరు విడిచినను ఆయన విడువని దేవుడు. ఎవరు విడిచినను ఎవరు మరిచినను ఆయన మరువని దేవుడు. గర్భంలో పుట్టిన తల్లి మరవదు, ఒకవేళ మరిచినా నేను నిన్ను మరువను అన్నటువంటి దేవుడు. ఈరోజు కొన్ని బలమైనటువంటి తన వాక్యాన్ని మనం చూసుకుందాం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వాక్యము. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వాక్యము. ప్రజలందరూ బాప్తిసము పొందినప్పుడు యేసు కూడా బాప్తిసము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు కూడా ప్రతి మనుష్యుడు బాప్తిసం పొందినట్టుగా ఆయన కూడా బాప్తిసం పొందారంట. బాప్తిసం అసలు ఈ భూమి మీద బాప్తిసం అవసరం లేదు అన్నటువంటి ఒకరు ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకంటే పాపం చేసిన వాడు, అతిక్రమం చేసిన వాడు, దేవునికి దూరస్తుడైన వాడు బాప్తిసం ద్వారా నూతన సృష్టిగా మార్చబడతాడు. బాప్తిసం అనేది ఒక మతానికో ఒక కులానికో ఒక వర్గానికో చెందింది కాదు. కానీ బాప్తిసం అనేది దేవుని చిత్తమైంది. అంటే మారు మనస్సుకు తగినటువంటి ఒక ప్రక్రియలో బాప్తిసం. నేను మారు మనస్సు పొందాను, రక్షింపబడ్డాను, ఇహలోక పాపముల నుండి నేను విడిపింపబడ్డాను అనడానికి సూచనగా బాప్తిసం. అంతేకాని బాప్తిసం అంటే ఏదో ఒక క్రైస్తవ్యానికి మాత్రమే సంబంధించింది కాదు, ఒక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి సంబంధించింది అస్సలు కాదు. అందుకే లూకా సువార్త 7వ అధ్యాయం 29వ వాక్యంలో యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని చెప్పుకొనిరి గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమే దేవుని సంకల్పమును నిరాకరించిరి. పరిసయ్యులు బాప్తిసము పొందక, ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు ఆ కాలంలో బాప్తిసం పొందక దేన్ని నిరాకరించారంట? దేవుని సంకల్పమును నిరాకరించిరి అన్నది. చూడండి, దేవుని సంకల్పమును నిరాకరించిరి అంటే బాప్తిసం పొందడం అనేది నీ తండ్రి ఇష్టమో, నీ తల్లి ఇష్టమో, లేకపోతే మా నాన్న నేను ఎక్కువ ప్రేమిస్తున్న వాడి బాప్తిసం పొందుతున్నా, లేకపోతే పెళ్లి బాప్తిసాలు, పెళ్లి కొరకు నేను బాప్తిసం తీసుకుంటున్నా, నా అమ్మాయి నచ్చాను కాబట్టి నేను అమ్మాయి క్రైస్తవురాలు, నేను అన్యోన్ని, నేను బాప్తిసం పొంది నేను అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఇవి కావు బాప్తిసం అంటే. బాప్తిసము అంటే ఒక మనిషి మారు మనస్సు పొంది పాపములను విడిచి నేను క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడ్డాను. అందుకే యోహాను సువార్తలో 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఒక వ్యక్తి వచ్చి, అతని పేరు నికోదేము, మీరు తర్వాత సమయం ఉన్నప్పుడు చదువుకోండి. అతని పేరు నికోదేము. నికోదేము అన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు,
ఒక మనిషి నూతనంగా సృజింపబడాలంటే ఏం చేయాలా? ఒక మనిషి నూతనంగా నూతనంగా మార్చబడాలంటే, మరలా జన్మించాలంటే ఏం చేయాలా అంటే, యేసుక్రీస్తు చక్కని వివరణ అక్కడ ఇస్తా ఉన్నారు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని పరలోక రాజ్యానికి వారసులు కాదు. దేవుని రాజ్యము ఎడట, దేవుని రాజ్యము. మనమంతా చనిపోయి రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి పరలోకము, ఒకటి నరకము. పరలోకము అనబడేదే దేవుని రాజ్యము, దేవుడు నివాసం చేసేదే పరలోకం. నరకం అంటే నిత్యము రగులుతున్నటువంటి మంట. అది అక్కడ అగ్ని ఆరోధం, పురుగు చావు. సరే, ఇప్పుడు నరకం గురించి మనకి ఎందుకులేండి. ఒకడు పరలోకానికి వెళ్ళాలి అంటే మాత్రము, ఒకడు దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే మాత్రము నిశ్చయంగా నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలా. నూతన సృష్టిగా మార్చబడ్డావు అనడానికి నిదర్శనం ఏంటంటే బాప్తిసం. కానీ కొందరు వ్యతిరేకస్తులు ఏమని మార్చేశారంటే, బాప్తిసం అనగానే మతం మారడము, బాప్తిసం అనగానే మతం పుచ్చుకునేసావా, బాప్తిసం అనగానే ఏదో చేయకూడని తప్పు అన్నట్టుగా మార్చేశారు. నిజము నిప్పులాగానే ఉంటుంది. కాబట్టి ఒకడు నూతనంగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యానికి వారసుడు కాడు. నికోదేమంటాడు, నూతనంగా ఎలా జన్మించాలయ్యా? ఒకడు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా జన్మించగలడా? ముసలివాడైన వాడు తల్లి గర్భంలోకి ఎలా జన్మించగలడు అని అడిగినప్పుడు యేసుక్రీస్తు ఇచ్చేటువంటి చక్కని నిర్వచనము, లేదు మరలా నువ్వు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా బయటకు వచ్చే అవసరం లేదు. చనిపోయి మరలా పుట్టడం అవసరం అంతకన్నా లేదు. ఒకడు చనిపోతాడు, మరలా కుక్కలాగానో నక్కలాగానో పుడతాడంటే అది తప్పు. మానవునికున్నది ఒకటే ఒక జన్మ, మానవుని జన్మ. ఒకడు మరణము 2 సార్లు ఒకడికి జరుగుతుంది, జననము కూడా 2 సార్లు జరుగుతుంది. ఒకడు తల్లి గర్భంలో జన్మించడము, రెండవది ఇహలోక పాపములను శాపముల నుండి విడుదల పొంది బాప్తిసం అనేటువంటి జన్మ. ఒకడు మరలా జన్మించాలి. ఎలా జన్మించాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాల. అది ఇంకొక జన్మ. అంటే ఈ భూమి మీదనే మనకి 2 జన్మలు ఉన్నాయి. పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు రక్షకుడిని ఒప్పుకొని పాపములను విడిచిపెట్టి బాప్తిసం పొందడం ఒక జన్మ. అందుకే బాప్తిసం పొందిన తర్వాత మరలా తప్పులు చేయకండి. ఒకవేళ చేసినా క్రీస్తు పదే నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఒకడు బాప్తిసం పొందినప్పుడు వాడిలో పరిశుద్ధాత్మ దిగుతుంది. ఆ పరిశుద్ధాత్మ వాడికి పదే బోధిస్తూ ఉంటది. ఇది బాప్తిసం పొంది కూడా తప్పులు చేసిన వారికి బాగా అర్థమవుతుంది. ఇది బాగా అర్థమవుతుంది. మంచిది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 1 యోహాను 3వ అధ్యాయం 21వ వాక్యంలో, 1 యోహాను 3వ అధ్యాయం 21వ వాక్యం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారం అవుతామట. మన యందు దోషారోపణ గనక మన హృదయం చేయలేదనుకో, దేవుని ఎదుట ధైర్యంగా నిలబడతాం. ఎప్పుడైతే నువ్వు పాపివి, నువ్వు అతిక్రమం చేసిన వాడవు, నువ్వు దరిద్రుడవు, నువ్వు పనికి మాలిన వాడు, ఈ లోకంలో ఉన్న పాపం అంతా నీలోనే ఉందంటే ఒకడు దేవుని ఎదుట నిలబడడానికి సిగ్గుపడతాడు. బాప్తిసం అనేది నీ పాపపు జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి పరిశుద్ధునిగా మారానని దేవునికి నిన్ను నీవు కనపరచుకోవడమే బాప్తిసం. అలా నిన్ను నువ్వు కనపరుచుకున్న తర్వాత ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధునిగా గర్వంతో నిలబడగలుగుతావు.
రోషముతో నిలబడగలుగుతావు, ఎందుకంటే నీ హృదయం దోషారోపణ చేయదు. 1 పేతురు 3:21 కూడా హల్లెలూయా హల్లెలూయా. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. బాప్తిసం అనేది దేవుని ఎదుట నిన్ను నిష్కలంకంగాను పవిత్రంగాను నిలబెట్టేది. ఏమండి, మొన్న మా స్నేహితుడు ఒక మాట చెప్పాడు. ప్రతిరోజు ఒక అతను ఒక అపార్ట్మెంట్ ముందు వచ్చి పూలు కోస్తా ఉన్నాడంట. ఆ పూల చెట్టు అతను పెట్టింది కాదు, అతను నీరు పోసింది కాదు, అతను పెంచింది కాదు. ఇతడు వచ్చి ఎక్కడెక్కడైతే రోడ్ల మీద పూలు పెరుగుతూ ఉంటాయి అన్ని పూలని పెరుగుతా ఉన్నాడు, అంటే తెంచుకొని వెళ్తా ఉన్నాడట. మా స్నేహితుడు చూసి అడిగాడంట, ఏంటన్నా పూలు ప్రతిరోజు కోసుకెళ్తున్నావు దేనికన్నా అంటే, దేవుని ఎదుట పెట్టడానికి అన్నాడట. దేవుని ఎదుట పెట్టడానికి. నీ పూలను దేవుడు అంగీకరించాడు అన్నాడట. నీ పూలని దేవుడు ఏ తమ్ముడు అలానే. సో అన్నా, పువ్వులు నువ్వు కష్టపడి కొనాలా, కష్టపడి కొన్న దాంట్లో నుంచి దేవుడికి పెట్టాలా. లేకపోతే నీవు ఒక చెట్టు పెట్టు, ఆ చెట్టు నుండి వచ్చిన దాన్ని దేవుని ఎదుట తీసుకెళ్ళి పెట్టు అన్నాడంట. నేనంటాను, ఒక పువ్వుల విషయంలోనే ఎంత పరిశుద్ధంగా మనుషులు ఆలోచిస్తున్నారు అంటే, ఒక పువ్వుల విషయంలోనే దేవుని ఎదుట ఉంచాలి అన్నప్పుడు ఇంత పరిశుద్ధంగా ఆలోచిస్తున్నారు అంటే, దేవుడు మనల్ని సృజించి ఆయన పోలికలో మనల్ని చేసి తల్లి గర్భంలో మనల్ని వేసి, అందుకే దేవుడు అంటారు కదా, తల్లి గర్భంలో పిండమునే ఉన్నక మునిపే నేను నిన్ను చూశాను, తన చేతుల మీదనే నిన్ను చెక్కుకొని నీకు ఏ అపాయము కలగకుండా తన దేవదూతని కావలిగా ఉంచి ప్రతిదినము ప్రతిరోజు దేవుడు నిన్ను కాపాడుతున్నాడే, దేవుడు నిన్ను రక్షిస్తున్నాడే. అందరం అంటా ఉంటాం కదా, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. అవును, ఈ రోజుల్లో దిక్కు ఉన్నా కూడా దేవుడే దిక్కు అయిపోయింది. ఇంత పువ్వుల విషయంలోనే మానవుడు ఎంత పరిశుద్ధతని కోరుకుంటున్నాడే, మరి శరీర విషయంలో ఎందుకు పరిశుద్ధతని కోరుకుంటలేరు? మన శరీరంలో మాలిన్యం ఉంది, మన శరీరంలో పాపం ఉంది, మనలో అతిక్రమం ఉంది. ఈ పాపము, ఈ శాపము, ఈ అతిక్రమం అనేది మనలో నుండి వచ్చింది కాదు, తల్లి గర్భంలో ఉండక మునిపే, అంటే మన పితరుల నుండే మనకు అది సంక్రమించింది. అందుకే ఒకడికి జన్మ పాపము, ఒకడికి కర్మ పాపం. ఒకడికి జన్మ పాపము అంటే కర్మ పాపం. 13 సంవత్సరాల లోపు వాడు జన్మ పాపాన్ని భరిస్తాడు. 13 సంవత్సరాల తర్వాత వాడంతటా వాడు చేసినటువంటి కర్మ పాపాన్ని భరిస్తాడు. ఏ మనిషి అయినా సరే పాపము నుండి విముక్తి కలగాలి. అందుకొరకే యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితము కల్వరి సిలువలో ఆ కొల్కతా కొండ పైన రక్తము కార్చారు. మన కొరకు పరిశుద్ధుడు బలిగా మార్చాడు. నమ్మి విశ్వసించి బాప్తిసం పొందినప్పుడు నీలో ఉన్నటువంటి ఈ పాపాలు, ఈ శాపాలు, ఈ అతిక్రమము, ఈ జన్మ పాపము, కర్మ పాపము అన్ని కూడా యేసుక్రీస్తు సిలువ రక్తము చేత కడగబడ్డాడు. బాప్తిసం అనేది నువ్వు మరలా జన్మించడం, పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇదిగో నేను నూతనంగా మరలా యేసుక్రీస్తులో జన్మించాను అనేది నిన్ను నువ్వు ఫ్యాబ్రికేట్ చేసుకోవడం.
అందుకే బాప్తిసం పొందినప్పుడు నువ్వు పరిశుద్ధునిగా మార్చబడ్డప్పుడు దేవుని ఎదుట నువ్వు పరిశుద్ధునిగా నిలబడతావు. నీ హృదయం దోషారోపణ చేయదు, నువ్వు పాపివని. ఒక పువ్వుల విషయంలోనే ఇంత పరిశుద్ధత గురించి మనం ఆలోచిస్తున్నాం మానవులం అంటే, మనల్ని మనము దేవుని సన్నిధిలో కనపరుచుకున్నప్పుడు, మనల్ని మనము దేవుని ఎదుట నిలవబెట్టుకున్నప్పుడు ఎంత పరిశుద్ధులుగా మనం ఉండాలా. అందుకే మనలో ఉన్నటువంటి పాపాన్ని మొట్టమొదటిగా కడుక్కున్నప్పుడే, మనలో ఉన్నటువంటి పాపాన్ని మొట్టమొదటిగా కడుక్కున్నప్పుడే మనలో పరిశుద్ధత అనేది వస్తుంది. అందరూ పాపం చేసిన వాళ్ళే, నాతో కూడా. ఈరోజు నేను ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం చెప్తున్నానంటే, మునుపు నేను పాపినే, మునుపు నేను హింసకుడనే, మునుపు నేను దూషకుడనే, మునుపు నేను కూడా దేవునికి వ్యతిరేకస్తుడనే. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము చేత, సిలువ రక్తము చేత కడుగబడ్డవాడను, నమ్మి బాప్తిసం పొంది దేవునిలో జీవిస్తున్నవాడను. ప్రతి ఒక్కరు మునుపు పాపులే, తర్వాత దేవుని చేత, దేవుని రక్తం చేత కడగబడి దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిలవబడాల. మొట్టమొదటిగా అవును, పరిశుద్ధులుగా నిలవబడాల. కాబట్టి దేవుడు నీ హృదయం దోషారోపణ చేయకుండా చూసుకో. పాపం అంటే ఒకటి నాకు అర్థమైంది. మొన్న నేను ఇలాగే ఒక ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు, ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నట్లు సంభాషణ ఏంటంటే, లాక్డౌన్లో నేను ఇంట్లో కూర్చొని 2 పెగ్గులు వేస్తాను. ఎక్కడ కూర్చోనంట, సారీ, ఇంటి దాబా పైన కూర్చొని 2 పెగ్గులు వేస్తారంట. ఎప్పుడు? లాక్డౌన్లో. వారికి ఎదిగినటువంటి కుమారులు ఉన్నారు, వాళ్ళని మాత్రం ఇంటికి పైకి రానివ్వాలి, ఎందుకంటే వాడు చెడిపోతాడు. డాబా పైకి ఇతను మందు తాగుతున్నప్పుడు తన కుమారుడు వస్తే చెడిపోతాడని తెలుసు వారిద్దరు సంభాషణ. అందుకే వాడు నేను రానియా. నేను మధ్యలో దూరన్నాను, అన్న ఒకవేళ నీకు తెలవకుండా వాడు కిందేస్తే, నీకు తెలవకుండా వాడు కింద మందేస్తే ఏం చేస్తావన్నా? మా నాన్న పై చేస్తున్నాడు, నేను కింద వేస్తున్నా, దాని టేస్ట్ ఏదో చూద్దాం అన్నాడే అనుకో. అప్పుడు ఏం పరిస్థితి అంటే, అప్పుడేముంది, కలిసి పాపం చేసేయడమే. అంటే పాపముతో సహవాసం చేయడం నేర్చేసుకున్నారు. పాపముతో సహవాసం చేయడం అలవాటైపోయింది, పాపముతో సాంగత్యం చేయడము అలవాటైపోయింది. ఇక పిల్లలు తప్పు చేస్తున్నా కూడా దాన్ని ఖండించలేనటువంటి తల్లిదండ్రులుగా మారిపోతున్నారు. ఎందుకంటే వీరే పాపములు ఉంటున్నారు కాబట్టి, పిల్లలు తప్పు చేసినా కూడా దాన్ని ఖండించకుండా, దాన్ని ఎత్తి చూపించకుండా వారితో కలిసే. ఎంత ఘోరం కదండి ఇది, ఎంత భయంకరం కదా. ఒక తండ్రి అంటాడు, మా నాన్న ఎప్పుడు నన్ను తాగే విషయంలో ఒక్క మాట అనలేదు, ఎందుకంటే వాళ్ళ నాన్నే తాగేటోడు అంటారు. నేను కూడా నా పిల్లలు ఎప్పుడు కండిషన్, నిన్ను కండిషన్ పెడితే నీ ఎల్లెత్తి చూపిస్తున్నాడు. ఎరా తాగుతాడు అంటే నువ్వు తాగుతలేవా అంటాడు. ఎందుకు వచ్చిన గొడవలే, వాడు కూడా ఇంత తాగి పడైపోతే పోయేదే వదిలే. ఎంత భయంకరమైనటువంటి కాంప్రమైజ్ లో జీవిస్తున్నారు పిల్లలు. తల్లిదండ్రులు పిల్లల్ని చెడగొడుతున్నారు, వారు చెడిపోతున్నారు, పిల్లల్ని కూడా చెడగొట్టేస్తారు. కాంప్రమైజింగ్ లైఫ్ లో ఉండిపోతున్నారండి. కాంప్రమైజ్ పాపంతో సహవాసం చేస్తున్నారు, పాపముతో ఎదుర్కొంటలేరు, పాపంతో పోరాడతలేరు. అందుకే యేసుక్రీస్తు అంటున్నారు, ప్రతి దినము నా సిలువ మోసుకొని వెళ్ళాలా. వాడే క్రైస్తవుడు. ప్రతి క్షణము, ప్రతి దినము నా సిలువ మోసుకొని వెళ్ళాలా. అంటే ప్రతి దినము క్రైస్తవుడు పరిశుద్ధత కొరకు పరితపిస్తూ ఉండాలా. అందుకే నాకు ఒకసారి అనిపిస్తుంది, ఎంత మనోనేత్రాలు గుడ్డితనంలో జీవిస్తున్నారు మనుషులు. ఈరోజు మందు తాగుతున్నావు కదా వదిలేస్తారు, రేపు వ్యభిచారం చేస్తున్నావు కదా అని కూడా వదిలేస్తారు. ఇంకా ఎన్నెన్నో తప్పులు పొరపాట్లు చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వదిలేయాల్సిన పని వస్తుంది, ఎందుకంటే వీళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి. ఒక పులి స్టాప్ పెట్టాలా,
ఆ పులి స్టాప్ పెట్టి పరిశుద్ధులుగా నీ కుటుంబం అంతా మార్చబడాలి అంటే కేవలము క్రీస్తు యేసు రక్తము ద్వారా మాత్రమే అది సాధ్యము. నీవు నమ్మి బాప్తిసం పొందావు అనడానికి రుజువు నేను పరిశుద్ధతలోకి ఇక మీద జీవించాలని, పరిశుద్ధత కొరకు నా హృదయం పరితపిస్తూ ఉంటుందని బాప్తిసం దానికి రుజువు అండి. దానికి రుజువు పరిశుద్ధత బతకడానికి జీవించడానికి చేత కాక వేలెత్తి చూపిస్తూ పరిశుద్ధతనే ధిక్కరిస్తా ఉన్నారు. క్రీస్తు సువార్తని ఆపుతా ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి దినాలలో మనం ఉన్నాం. మంచిది మంచిది. కీర్తన గ్రంథము 50 అధ్యాయము 6వ వాక్యము. యాక్చువల్ నేను ఇవాళ సబ్జెక్టు మీకు ఆకాశ వాక్యాలను విప్పి ఆకాశం నుండి మనకి ఏమేమి వస్తాయి వీటిని మీకు చెప్దామని నేను ఆశించి వచ్చాను. కానీ దేవుడు ఇక్కడ కూర్చున్న తర్వాత నన్ను మరొక సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళిపోయారు. ఏదేమైనా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మొదటి కీర్తన గ్రంథం 50 అధ్యాయం 6వ వాక్యం. దేవుడు తానే న్యాయకర్తయై ఉన్నాడు. దేవుడు తానే న్యాయకర్తయై ఉన్నాడు. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. చాలా ఆకాశం అంట దేవుని నీతిని కనపరుస్తా ఉందంట. మనిషి నీతి ఎలా కనపరచబడుతుంది అంటే, ఒక నీతి గలవాడైతే తప్పులు చేయకుండా పొరపాట్లు చేయకుండా, నీతిమంతుడు మాట ఇచ్చితే ₹1 నష్టపోయినా కూడా మాట తప్పడు. నీతిమంతుడైతే ఎవరికైనా ఒక ₹10 ఇవ్వాలి అంటే ఇచ్చేస్తాడు. నీతిమంతుడు అంటే యథార్థంగా జీవించేవాడు, యథార్థమైన ప్రవర్తన జీవిస్తూ లంచాలు తీసుకోకుండా, ఆఫీసులలో లంచాలు తీసుకోకుండా, తప్పుడు ప్రవర్తనకి తప్పుడు దానికి తావియకుండా చేసేదే నీతి. ఆకాశం అంట దేవుని నీతిని కనపరుస్తా ఉందంట. భక్తుడు ఇదే అంటున్నాడు ఇక్కడ దావీదు, ఆసాపు. ఆకాశము దేవుని నీతిని కనపరుస్తా ఉంది. ఆకాశము ఆయన నీతిని తెలియజేస్తా ఉంది. నిర్గమకాండ 16 అధ్యాయం 4వ వాక్యంలో ఎందుకు నీతిని కనపరిచింది అంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఆకాశం ఆకలితో అలమటిస్తుండగా ఇజ్రాయెల్ ప్రజలందరూ మాకు తినడానికి ఒక మాంసం ముక్కైనా లేదే అని మోషేతోటి సనుగుతా ఉన్నారు. మోషే ముందు గునుకుతా ఉన్నారు. మోషేని వ్యతిరేకిస్తా ఉన్నారు. మోషేని దూషిస్తా ఉన్నారు. అప్పుడు దేవుడు నిర్గమకాండ 16 అధ్యాయం 4వ వాక్యంలో యెహోవా మోషేను చూచి ఇదిగో ఆకాశం నుండి నేను మీ కొరకు ఆహారమును కురిపిస్తాను. యేసు ప్రభు బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో వచ్చి ఆయన భుజం మీద వాలిందంట. యేసు ప్రభు కొరకు ఆకాశం తెరవబడిందండి. ఆయన అంత పరిశుద్ధుడు, ఆయన అంత ప్రార్థనాపరుడు, ఆయన దేవునికి ఇష్టానుసారుడు. అందుకే అంటా ఉన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఆకాశం తెరవబడి ఆకాశములో నుండి ఒక వార్త వినబడతా ఉంది, ఒక స్వరం వస్తా ఉంది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తా ఉన్నాను. ఇజ్రాయెల్ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నప్పుడు మాంసం లేదు అనేసి వాళ్ళు
పదే పదే మోషేని తొందర పెడుతున్నప్పుడు దేవుడు మోషేని చూసి, మీ కొరకు ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. Yes. ఇవన్నీ సాక్షాత్తు జరిగిన సంగతులండి, జరిగిన సంగతులు. చూడండి 93వ అధ్యాయం, దావీదు కీర్తన 93వ అధ్యాయం 4వ వాక్యంలో, దేవుడు ఆకాశమునందు బలిష్ఠుడు అంట. చదవమాట, ఆకాశమందుండు యెహోవా ఎవరంట? హి ఈజ్ ఎ పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ గాడ్. యెహోవా ఆకాశమందుండు యెహోవా బలిష్ఠుడు. హి ఈజ్ ఎ పవర్ఫుల్ గాడ్. ఎక్కడ ఉంటాడంటే ఆకాశమందు ఉంటాడు. ఆకాశమందున్న ఆసీనుడా, నీ కొరకు కనులెత్తుచున్నాను, నేను నీ కొరకు కనులెత్తుచున్నాను. ఆకాశం నుండి అద్భుత కార్యములు చేయగల దేవుడు మన దేవుడు. ఆయన బలమైన కార్యాలు ఆకాశం నుండి మనకి కురిపించగల దేవుడు మన దేవుడు. ఆకాశం నుండి గొప్ప కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 23వ వాక్యంలో ఆకాశంని దేంతో పోలుస్తున్నారు అంటే, ద్వితీయోపదేశ కాండము 28, 23. చదమ్మా. నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె నుండును. ఎలాగుందంట? నీ తలపైన ఆకాశము ఇత్తడి వలె ఉంటదంట. హల్లెలూయా. ఇత్తడి వలె నీ తలపైన ఆకాశము ఉంటది. దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తాడు ఇత్తడి వలె. నీ మీద ఉన్నవాడు బలవంతుడు, నీ తలపైన ఉన్నవాడు శక్తిమంతుడు, నీకు పైగా ఉన్నవాడు నీ కొరకు ఏదైనా చేయగల సమర్థుడు. ఆయన ఆకాశమందు నివాసము చేస్తా ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయం 1వ వాక్యంలో ఆకాశము నా సింహాసనము అంటా ఉన్నాడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. చాలా, ఆకాశము నా సింహాసనం అంటా ఉన్నాడు. ఆకాశము ఆయన సింహాసనము, అది ఆయన కూర్చునేటువంటి చైర్. ఒక మంత్రి చైరు, ఒక ప్రైమ్ మినిస్టర్ చైరు, ఒక దేశాన్ని పరిపాలించేటి నాయకుని చేరు, లేకపోతే ప్రపంచాన్ని పరిపాలించేటువంటి నాయకుని చేరు. ఆకాశం అంత అయితే కాదు కదా, భూమి మీదనే కదా. భూమంతటిని పరిపాలించే దేవుడు ఆకాశం తన సింహాసనంగా చేసుకొని కూర్చున్నారంట. హల్లెలూయా. భూమంతటిని పరిపాలించే దేవుని కొరకు ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. ఆకాశం మీద ఆసీనుడయ్యి, ఆకాశము సింహాసనంగా చేసుకొని ఆయన ఆసీనుడయ్యి ఈ భూమి అంతటిని పరిపాలిస్తున్నటువంటి దేవుని మనం మీరు ఆరాధిస్తున్నాము. ఈరోజు ఆయన మాటలు మనము నమస్మరణ చేస్తా ఉన్నాము. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వాక్యంలో, మీరు ఏం చేసినా పర్లేదు కానీ ఆకాశము తోడని మాత్రం ఒట్టు పెట్టుకోకండి. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. అసలు ఒట్టే పెట్టుకోకండి. ఆకాశం తోడనవద్దు. ఒకవేళ ఒట్టు పెట్టుకున్నా కూడా ఆకాశం తోడని అస్సలు అనద్దు. ఎందుకంటే అది దేవుని సింహాసనము. అది దేవుని సింహాసనము. హల్లెలూయా. ఆకాశం తోడు అని అస్సలు అనకండి. చాలా మంది అంటారు గాడ్ ప్రామిస్, మదర్ ప్రామిస్, ఫాదర్ ప్రామిస్,
మై ప్రామిస్. ఎన్ని ప్రామిస్లు అంటాడో. యథార్థ ఏం ప్రామిస్? పింకీ ప్రామిస్. హల్లెలూయా. కుమారుడు తప్పు చేస్తే అరే ఇంకోసారి ఆ పని చేయండి, నా మీద ఒట్టేరా అంటే ఈడు ఒట్టేస్తాడు, చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆకాశము తోడని అస్సలు ఒట్టు పెట్టుకోకండి, ఎందుకంటే అది దేవుని సింహాసనం. గాడ్ ప్రామిస్ అని అస్సలు అనకండి. ఎందుకంటే ఒకవేళ నువ్వు అనే దాంట్లో తప్పు ఉంటే తప్పే, అక్కడ నుండి వచ్చేవి నీకు ఆగిపోతాయి. అక్కడ నుండి వచ్చేవి, ఆ సింహాసనం నుండి నీకు వచ్చేవి ఆగిపోతాయి. తస్మాత్ జాగ్రత్త. చూడండి, ఇంకొన్ని విషయాలు నేను మీకు ఆకాశం గురించి తెలియజేయాలని రాత్రి ఆశిస్తా ఉన్నాను. లూకా సువార్త 4:25 వాక్యంలో లూకా సువార్త 4:25 వాక్యము. ఏలియా దినములందు 3 6వ నెల ఆకాశం మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు. హల్లెలూయా. ఆకాశం మూయబడితే కరువు. ఏలియా దినములలో 3 ఏండ్లు ఆకాశం మూయబడిందంట. ఏమైంది? కరువు సంభవించింది. జాగ్రత్త. ఎప్పుడైతే మరలా ఆకాశం తెరవబడిందో విస్తారంగా వర్షం కురిసింది, సమృద్ధిగా ధాన్యం పండించుకున్నారు. అపోస్తుల కార్యములు 7:56 వాక్యంలో 7:56 వాక్యంలో ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుట చూచెను. హల్లెలూయా. ఇంకో చోట మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉండుట చూసెను. యేసుక్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుంటారు, యేసుక్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున నిలబడి ఉంటారు. 2 వాక్యాలు కనిపిస్తాయి మనకి. విజ్ఞాపన చేసేటప్పుడు ఆయన కూర్చొని విజ్ఞాపన చేస్తారు. ఎవరైనా పరిశుద్ధులు హతసాక్షిగా చనిపోయినప్పుడు ఆయన నిలబడి స్వాగతం పలుకుతా ఉంటారు. స్టెఫను చనిపోతున్నప్పుడు, స్టెఫాన్ని రాళ్లతో కొడుతున్నప్పుడు ప్రజలందరి చేతిలో రాళ్ళు కనిపిస్తున్నాయి. స్టెఫను మాత్రం ఆకాశం తెరవబట్ట చూస్తా ఉన్నాడు. మనమైతే ప్రజల చేతిలో రాళ్ళు ఉన్నాయి, రాళ్లతో కొడతారనగానే పారిపోతా ఉంటాం. ఎక్కడ సేఫ్ మార్గమో, ఎక్కడ సేఫ్టీ ఉంటుందో అక్కడ పారిపోయి వెతుక్కుంటూ మనం పారిపోతాం. కానీ స్టెఫను రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ఆకాశం తెరవబట్ట చూశాడంట. తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు నిలవబడి ఉండుటయు, దేవదూతలు ఆయన్ని ఆహ్వానించుటయు, ఇదిగో హతసాక్షిగా మరణించినటువంటి స్టెఫన్ని పరలోక రాజ్యానికి ఆహ్వానించుట. అక్కడ అతను చూశాడు. స్టెఫను, నీ కొరకు ఆకాశం తెరవబడుతుంది. స్టెఫను కొరకు ఆకాశం తెరవబడ్డప్పుడు ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఆకాశం తెరవబడి ఆహారం అనుగ్రహించినప్పుడు ఆ బలిష్టమైన ఆకాశము నీ కొరకు తెరవబడదా? ఇంకో చోట ఉంది, ఆకాశపు తెరచి తన గుప్పిళ్ళను విప్పుతారట. దేవుడు సమృద్ధిగా విప్పుతారట. ఆకాశము తెరవబడ్డప్పుడు సమృద్ధిగా దీవెనలు కుమ్మరింపబడతాయి. ఇంకో చోట మలాకి గ్రంథము 3:10 వాక్యంలో చూడండి, నీ కొరకు ఆకాశం తెరవబడాలి అంటే నీవు ఒక పని చేయాలా? నీ కొరకు ఆకాశం తెరవబడాలంటే నువ్వు ఒక పని చేయాలా? చదవ, దాని పైన వచ్చింది చదమ్మా. నా
నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు దశమ భాగం ఇచ్చినప్పుడు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ కొరకు నేను కుమ్మరిస్తాను. యెహోవా అంటా ఉన్నారు, మీరు నా మందిరంలోకి దశంభాగాన్ని తీసుకొని రండి. ఒక అతను నన్ను ప్రశ్నించాడు, దేవుడే ఇచ్చాడు కదా, దేవుడే మళ్ళా దశంభాగాలు అడుగుతాడేంటి? హల్లెలూయా. నేను అన్నాను, నీ బర్త్డేకో, నీ పుట్టినరోజుకో నీ పిల్లలు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారా? ఇచ్చారు. వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒకడు 4th క్లాస్, ఒకడు 7th క్లాస్. 4th క్లాస్ 7th క్లాస్ చదివేటోడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయా? లేదు, రావు. ఎక్కడి నుంచి ఇచ్చాడు? నేను సంపాదించిన దాంట్లోనే వాడికి పాకెట్ మనీనో ఏదో ఖర్చులకనో ఇస్తాను. లేకపోతే ఆ రోజు మట్టుకు నా దగ్గర 100-200 అడుక్కు తీసుకెళ్ళి నా కొరకు గిఫ్ట్ తెస్తాడు. మరి నీ కొడుకే కదా, నీ గిఫ్ట్ ఎందుకు ఇవ్వాలా? నువ్వే నీ కొడుకు ఇచ్చేటోడు కదా, నీ కొడుకు నీకెందుకు గిఫ్ట్ ఇవ్వాలా? ఇచ్చినప్పుడు నువ్వు పొంగిపోలా, ఇచ్చినప్పుడు నువ్వు సంకలు గుద్దుకోలే, ఆ కొడుకే నాకు గిఫ్ట్ తెచ్చాడే, నాకు బహుమానం తెచ్చాడే అని ఈ రోజు దాకా దానికి జాగ్రత్తగా కాపాడుకుంటున్నావు కదా. అంత ప్రేమ నీ కొడుకు మీద నువ్వు చూపిస్తున్నావు కదా, మరలా నీ కొడుకుకి అంతకంటే ఎక్కువ నువ్వు ఇస్తున్నావు కదా. మానవునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం కూడా అదేనండి. తండ్రి కుమారుల యొక్క సంబంధము, తండ్రి కుమార్తెల యొక్క సంబంధము. ఆయన మనల్ని సృజించిన వాడు, ఆయన మనల్ని నిర్మించిన వాడు, ఆయన చేతులలో మనల్ని చెక్కుకున్నవాడు, ఆయన పేరు నజరేయుడైన, అవును, ఆయన మన కొరకు కార్యము చేయగల సమర్థుడు. చాలా మంది అంటారు దశంభాగాల గురించి. ఈ రోజులో ఒకటి వచ్చింది, పాస్టర్ దశంభాగాలు తీసుకొని ఎందుకంటే ఈ దశంభాగాలని, ఈ దశంభాగాల మీద పెద్ద సెటైర్ వేసి ఒక 3 గంటల వీడియో తయారు చేసి వాడు దండిగా దొబ్బుకుంటున్నాడు పైసలు. అటువంటి వాళ్ళకి చెప్పండి, దశంభాగాలు ఇస్తే దేవుడు ఆకాశవాకిని విప్పుతాడు. క్రైస్తవుడు, ఒక నిజ క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసం ఉంచి దశంభాగాలు ఇచ్చి ఆశీర్వదించబడుతున్నాడు కాబట్టి వాడు సర్వ సమృద్ధి చేత నింపబడతా ఉన్నాడు. దశంభాగాలు ఇచ్చిన వాడు ఎవ్వడు కూడా ఈ రోజు దాకా మోసపోయినట్టుగా లేదు. నా దేవునికి దశంభాగాలు ఇచ్చి ఎవ్వడు కూడా కరువులో ఉన్నట్టుగా లేదు. నా దేవునికి దశంభాగాలు ఇచ్చి ఎవ్వడు కూడా ఈ రోజుల్లో దరిద్రంలో ఉన్నట్టుగా అస్సలు వాక్యంలో జీవితంలో లేదు. ఒకవేళ నేను దశంభాగం ఇచ్చి కూడా నేను దరిద్రునిగా మారాను అనంటే నీవు ఇంకా పాపంలో జీవిస్తున్నావు. ఒకవేళ నేను దశంభాగాలు ఇచ్చి కూడా నేను పనికి మాని వాలిగా అవుతున్నాను అంటే నీవు సరైనటువంటి క్రమములో లేవు. నీవు దేవుని సన్నిధిలో మోకరించి అడుగుతలేవు. దేవుని వాక్యం అదేమంటుంది, 10వ భాగం అంతా నా మందిరాన్ని తీసుకొచ్చి నన్ను పరీక్షించండి, నన్ను అడగండి అంటే నువ్వు అడుగుతలేవు. ప్రార్థించే అనుభవం ఉండదు, దేవుని సన్నిధిలో గోజాడే అనుభవం ఉండదు, ఆయన స్తుతించే అనుభవం ఉండదు. నోరు తెరిచి ప్రార్థన చేయండి రా అంటే ఏం చేయాలో ఎలా చేయాలని అడుగుతారు. అడగాల, దేవుడిని అడగాల. దేవుడు వాక్యము స్పష్టంగా అంటా ఉంది, ఈ వాక్యానుసారంగా నువ్వు దశంభాగం ఇచ్చి ఈ వాక్యం మీద చేయబెట్టాడు. ప్రభువా, దశంభాగం ఇచ్చి నన్ను పరీక్షించమన్నావు కదా, నేను నిన్ను పరీక్షిస్తున్నాను ప్రభువా. ఆకాశవాకిలి విప్పు నాయన, నా కొరకు, నా కుటుంబం కొరకు ఆకాశవాకిలి విప్పు ప్రభువా. విస్తారమైన దీవెనలు ప్రభువా నా కుటుంబం మీద కుమ్మరించు, నా వ్యాపారం మీద కుమ్మరించు, నా బిడ్డల మీద కుమ్మరించు అని అడుగు.
నా దేవుడు నిశ్చయంగా నీ కొరకు ఆకాశ వాకిలి విప్పుతారు. ఆయన విప్పుతాను అంటే విప్పుతారు అంతే. దశంభాగాలు నువ్వు సరిగ్గా ఇచ్చినప్పుడు డెఫినెట్ గా నీ కొరకు ఆకాశ వాకిలి విప్పబడుతుంది. మంచిది. అంటే కొద్దిగా ఎమోషన్ అయ్యాను, కానీ ఆకాశ వాకిలి విప్పబడాలి అంటే మనం దేవునికి దశంభాగం ఇచ్చినప్పుడు ఆకాశ వాకిలి విప్పబడుతుంది. హెచ్కేల్ గ్రంథము 1వ అధ్యాయం 1వ వాక్యంలో ఆకాశ వాకిలి తెరవబడ్డప్పుడు ఏం జరిగిందంట? దేవుని యొక్క దర్శనము కలిగిందంట. చూడండి, హెచ్కేల్ గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యంలో 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. హల్లెలూయా. ఆకాశము తెరవబడగా దేవుని గూర్చినటువంటి దర్శనములు నాకు కలిగాను. నేనంటాను, ఆకాశము తెరవబడితే నీ కొరకు దర్శనాలు వస్తాయండి. దేవుని గూర్చినటువంటి దర్శనాలు వస్తాయి. నీ కొరకు విస్తారమైన దీవెనలు కుమ్మరింపబడుతుంది. నీ కొరకు ఆహారం వస్తుంది. ఆకాశము తెరవబడ్డప్పుడు నీకు సమృద్ధి అయినటువంటి కృప నీ మీద కుమ్మరింపబడుతుంది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యంలో ఆకాశంలో ఏముండెను, ఏముందంట ఆకాశంలో చూద్దాం మనం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. నేను చూడగా భక్తుడైన యోహాను పద్మాసు దీపంలో నుండి పరవశుడై ఆయన చూసినప్పుడు, నేను చూడగా ఇదిగో పరలోకమందు పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము భూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాట, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదన నేను. హల్లెలూయా. ఇదిగో ఇక్కడికి ఎక్కిరమ్ము. ఇక్కడేమో ఇక్కడికి ఎక్కిరమ్ము అనండి. పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఎక్కడ? ఆకాశమందు ఒక పరలోకమనే తలుపు తెరవబడి ఉండెను. ఆ పరలోకపు తలుపు తెరవబడిన తర్వాత దేవుని స్వరం అతనికి వినబడతా ఉంది. దేవుడు అతనితో అంటా ఉన్నాడు యోహాను తోటి, నీవు ఎక్కడికి ఎక్కిరమ్ము. హల్లెలూయా. నీవు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన దాన్ని నేను నీకు కనుపరచెదను. నీకు ఏది మర్మమై ఉంచాడంటే నా దేవుడు అన్ని నీకు స్పష్టంగా కనిపించే రీతిగా చేస్తాడు. అందుకే యేసుక్రీస్తు అంటారు, మీకు మర్మమై ఉన్నది ఏది ఉండదు, అది పరలోకమందే గాని భూమి మీద ఉన్నవే గాని మీకు తెలవని అంటూ ఏముండవు. ఎవరు వీటిని తెలియజేస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే మీ కొరకు తెలియజేస్తారు. మీ కొరకు తెలియజేస్తారు. నేను బాగా గమనించినప్పుడు ఆకాశము తెరవబడితే కలిగేటువంటి మేలులు ఏవి అనే దాని గురించి, ఆకాశము తెరవబడితే నీకు నాకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎటువంటివి అనే దాని గురించి నేను క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు దేవుడు ఇటువంటి మాటలు నాకు అందించారు. నేను అనుకున్నాను, మొట్టమొదటిసారిగా దేవుడు ఎప్పుడు ఆకాశం ఎలా తెరిచారు, మొట్టమొదటిసారిగా దేవుడు ఆకాశం ఎప్పుడు ఎలా తెరిచాడు అనే దాని గురించి కూడా నేను బాగా ధ్యానించాను, లోతుగా వెళ్ళాను. అప్పుడు దేవుడు నాకు కనపరిచినటువంటి
విషయం ఏంటంటే ఆదికాండము 7వ అధ్యాయము 11వ వాక్యంలో, ఆదికాండము 7వ అధ్యాయం 11వ వాక్యంలో, నోవాహు వయస్సు యొక్క 600 సంవత్సరములు 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలన్నీ ఆ దినమందే విడువబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. హల్లెలూయా. ఆకాశ తూములు అప్పుడు విప్పాడంటండి దేవుడు. అప్పుడు ఆకాశపు యొక్క ముడులు విప్పాడంట. అవును అవును. ఈరోజు నీవు నమ్మినట్టయితే నా దేవుని కార్యాలు స్పష్టంగా నువ్వు చూడబోతా ఉన్నావు. నీ మీద, నీ కుటుంబం మీద నా దేవుడు ఆకాశ వాకిలి విప్పి సమృద్ధి అయినటువంటి దీవెనలు కుమ్మరించబోతా ఉన్నాడు. నీ మీద, నీ కుటుంబం మీద, నీ వ్యాపారం మీద, నీ చేతి పనుల మీద నా దేవుడు ఆకాశ వాకిలి విప్పి సమృద్ధి అయిన దీవెనలు కుమ్మరించబోతా ఉన్నాడు. నమ్మండి, విశ్వసించండి. నా దేవుడు నీ కొరకు ఆకాశ తూములను విప్పగల సమర్థుడు. ఆకాశ వాక్యులను విప్పుతాడు. ఆకాశ వాక్యులను విప్పుతాడు. నీ కొరకు ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదపు ద్వారాలు తెరుస్తారు దేవుడు. ఇదిగో ఇదిగో ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి నీవే కొన్ని ప్రదేశాలు చూసావో చూడలేదో నాకైతే తెలియదు, కానీ ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి నీవే కొందరు మార్స్ అంటే చంద్రుని మీదకి వెళ్ళి వచ్చినట్టుగా మనము వింటా ఉన్నాము, చూసాము కూడా. చంద్రుని మీదకి నువ్వు వెళ్ళగలుగుతావో వెళ్ళలేవో నాకైతే తెలియదు, కానీ కొందరు వెళ్ళగలుగుతారో వెళ్ళలేవో నాకైతే తెలియదు, కానీ ఇదిగో ఇదిగో యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి వారు ఆకాశము తెరవబడుట చూస్తారు. యేసుక్రీస్తుని విశ్వసించిన ప్రతి వారు ఆకాశము తెరవబడుట, ఆకాశపు ద్వారాలు తెరవబడుట, అందులోకి నీవు ప్రవేశించుట నిశ్చయముగా చూస్తావు. ఆకాశం నుండి యేసుక్రీస్తు వేవేల దూతల పరివారముతోటి ఈ భూమికి రావటం నువ్వు చూస్తావు. ఆయనతో కూడా నీవు కొనిపోబడుట నీవు చూస్తావు. నిశ్చయముగా ఆకాశము తెరవబడుట నీవు చూస్తావు. నీవు చూస్తావు నీవు చూస్తావు. మానవుని జీవితము సరిపోదు. చంద్రుడి మీదకి వెళ్ళడానికే కొన్ని వేల సంవత్సరాలు పట్టిందండి. సూర్యుని దూరం ఎంతో తెలుసుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిందండి. ఆకాశపు దూరము, సూర్యచంద్ర నక్షత్రాల దూరం ఎంతో తెలుసుకోవడానికే, వాటి కిలోమీటర్లు ఎంతో తెలుసుకోవడానికే, అది కూడా స్పష్టమైనటువంటి నిర్ధారించినటువంటి వెళ్ళి వచ్చి చూసినటువంటి ప్రాక్టికల్ అనుభవం కాదు, థియరీ అనుభవంలో ఇంత దూరం ఆకాశం ఉండొచ్చు, ఇంత దూరం సూర్యుడు ఉండొచ్చు, ఇంత దూరం నక్షత్రం ఉండొచ్చు అనే ఒక థియరీ మాత్రమే. ప్రాక్టికల్ గా ఎవరు వెళ్ళి వచ్చింది కాదు. ఇదిగో ఇదిగో నా దేవుడు నీ రాత్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీవు ప్రాక్టికల్ గా తెలుసుకోబోతున్నావు. ఈ భూమి మీద నివసించినప్పుడే నీవు ప్రాక్టికల్ గా తెలుసుకోబోతున్నావు. ఆకాశ వాకిలి నీ కొరకు నేను తెరుస్తున్నాననే విషయము. నీకు ఏ మార్గము లేకుండా నీకు అన్ని మార్గములు మూసుకుపోయినప్పుడు నా దేవుడే నీ కొరకు ఆకాశ వాకిళ్ళని తెరుస్తారు. విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారు. నువ్వు అడిగినప్పుడు ఆయన నువ్వు అడిగినప్పుడు నిశ్చయముగా నీ కొరకు ఆకాశ వాకిలు తెరవబడతాయి. ఈ రాత్రి నీ కొరకు ఆకాశ వాకిలు తెరుస్తానంటున్నారు నా దేవుడు. నువ్వు ప్రార్థించినప్పుడు నువ్వు ప్రార్థించాలి, నీ కుటుంబం ప్రార్థించాలి. నాయనా, ఏ దారి లేదు ప్రభువా, నిన్నే నమ్మి బాప్తిసం పొందాను ప్రభువా. నాయనా, ఆకాశము తెరుస్తానంటున్నావు కదా. ఆనాడు ఆకాశం నుండి దేవదూతలు తినేటువంటి మన్నాను ఇజ్రాయిల్ ప్రజల కొరకు కుమ్మరించావు కదా నా తండ్రి, కురిపించావు కదా ప్రభువా. ఆయన ఆనాడు ఆకాశం నుండి నీ స్వరాన్ని వినిపింపచేసావు కదా నా తండ్రి. నా సృష్టికర్త,
నిన్ను ఆకాశంలో చూడాలనే ఒక ఆశ నా తండ్రి, నిన్ను కలుసుకోవాలనే ఒక ఆశ ప్రభువా. నేను ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించినప్పుడు ఆయన నిశ్చయంగా నీ కొరకు ఆకాశ వాక్యులను విప్పుతారు. నాయనా, నా కొరకు ఆకాశ వాక్యులను విప్పవా అని అడగండి. నాయనా, నా కొరకు, నా కుటుంబం కొరకు ఆకాశ వాక్యులు విప్పవా అని అడగండి. నేనైతే ఇలాగ అడుగుతున్నాను నా దేవుని, ప్రభువా నువ్వు ఆకాశ వాక్యులు విప్పు నా తండ్రి. ఈ కరోనా నుంచి విడుదల కలగచే ప్రభువా. మానవులు ఎవ్వరు దీనికి సరైనటువంటి మందులు కనుక్కోలేకపోతున్నారు నా తండ్రి. నీవే నా ప్రభు ఆకాశ వాకిలి విప్పి నా తండ్రి, అక్కడి నుండి నీ ఆరోగ్యం కుమ్మరించు ప్రభువా. అక్కడి నుండి ప్రభువా నువ్వు జ్ఞానమును కుమ్మరించు నా తండ్రి. ఏ మార్గం లేకుండా నా తండ్రి అన్ని మార్గాలు మూసుకుపోయినాయి ప్రభువా. కొందరికి వ్యాపారంలో నష్టాలు ప్రభా, కొందరికి చేతి పనిలో నష్టాలు నా తండ్రి. అన్ని మార్గాలు మూసుకుపోయినాయి ప్రభా జీవితంలో. నాయనా, నీవే మార్గమని నిన్ను ఆరాధిస్తున్న ప్రజలకి, నీవే మార్గమని నిన్ను అడుగుతున్నటువంటి నీ ప్రజలకి నీవు ఆకాశ వాకిలి విప్పవా నాయనా. నీవు ఆకాశ వాకిలి విప్పవా ప్రభువా. నాయనా, ఇన్ని రోజులుగా నిన్ను అడుగుతున్నాం నా తండ్రి. సింహాసనం మీద నుండి జాలువారుతున్నటువంటి నా తండ్రి నీ యొక్క చెంగు ప్రభువా. నాయనా, సింహాసనం మీద నుంచి ప్రభువా జాలువారుతున్నటువంటి మీ చొక్కా అంచులు ప్రభువా మమ్మల్ని కప్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సురక్షితంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆరోగ్యపు రెక్కలు చాచమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం కలిగించే నీ రెక్కలని చాపు నా తండ్రి. రెక్కల కింద నా తండ్రి మాకు సురక్షితని కలగచే ప్రభువా. ఆశీర్వాదకరమైన నీ బాహువులు చాపు ప్రభువా. నీ గుప్పిలు విప్పు నా తండ్రి. ఆకాశపు ద్వారాలు తెరిచి నా తండ్రి ప్రతి బిడ్డ మీద నీ గుప్పిలు విప్పు ప్రభువా. గుప్పిలు విప్పు నా తండ్రి. అందులో సర్వ సమృద్ధి కలదు ప్రభువా. నీ గుప్పిలు విప్పినప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది ప్రభువా. నాయన, నీ గుప్పిలు విప్పినప్పుడు నా తండ్రి దీర్ఘాయువు కలుగుతుంది ప్రభువా. నీ గుప్పిలు విప్పినప్పుడు ప్రభువా నాయన సమృద్ధి కలుగుతుంది ప్రభువా. నీ గుప్పిలు విప్పినప్పుడు నా తండ్రి సకల ఆశీర్వాదములు నా తండ్రి కలుగుతాయి ప్రభు ప్రజలకి. మీరు కలుగు చేయి నాయన, మీరు కలుగు చేయి ప్రభువా. మీరే గొప్ప దేవుడవై, గొప్ప రాజువై నా తండ్రి మా మధ్యలో నా తండ్రి నీవు ఉన్నావు అనేటువంటి ఉనికి నా తండ్రి. ప్రజల మధ్యలో మీరు కార్యం జరిగించగలరనే ఒక ఉనికి ప్రభువా మీరు మా ఎదుట కనపరిచి మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మీరు మా ఎదుట కనపరిచి నాయనా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. త్రోసివేయకు నా తండ్రి, ఏ బిడ్డని కూడా నువ్వు త్రోసివేయకు ప్రభువా. నా దాగు చోటు నీవే కదా నా తండ్రి, మా దాగు చోటు నీవే కదా ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయనా కార్యం జరిగించు ప్రభువా, కార్యం జరిగించు ప్రభువా. గొప్ప కార్యములు జరిగించిన తండ్రి, ఉన్నతమైన కార్యము జరిగించు ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేరితి నిన్నే విరిగిన మనస్సుతో కాదనలేదే నా మనవులు నీవు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి నాయనా, స్తుతి ప్రభువా.
మనస్సుతో కాదనలేదే, నా మనవులు నీవు చేరితి నిన్నే. విరిగిన మనస్సుతో కాదనలేదే, నా మనవులు నీవు. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. హృదయము నిండిన గానం నన్ను నడిపే ప్రేమ కావ్యం. నిరతము నాలో నీవే చెరగని దివ్య రూపం. ఇది నీ బాహుబంధాల అనుబంధమా తేజోని రాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. నీ సింహాసనము నన్ను చేర్చుటకు సిలువను మోయుట నేర్పించితివి. కొండలు లోయలు దాటే మహిమాత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. కొండలు లోయలు దాటే ఆత్మతో నింపినావు. దయగల ఆత్మతో నింపి సమభూమిపై నడిపినావు. ఇది నీ ఆత్మ బంధముకై సంకేతమా తేజోని రాజా. స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. తేజోని రాజా, స్తుతి మహిమలు నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. నా యేసు రాజా, 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 ఆరాధన నీకే. ప్రార్థన. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నాయనా, యేసుక్రీస్తు బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడి ఆకాశముల నుండి నీ స్వరాన్ని వినిపింపచేశావు ప్రభా. నీ పరిశుద్ధాత్మని పావురం వలె అతని మీదకి దింపావు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నైనా, ఇజ్రాయెల్ ప్రజలు ఆకలిస్తుందన్నప్పుడు ఆకాశం నుండి ఆహారం కురిపించిన దేవుడు.
ఆకాశమందు బలిష్ఠుడు దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువా. ఆకాశము ఎత్తడి వలె ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది నా తండ్రి. అంతెందుకు ప్రభువా, ఆకాశము నీ సింహాసనం అంటా ఉన్నావు ప్రభువా. ఆకాశము నీ సింహాసనం అంటా ఉన్నావు ప్రభువా. నాయనా, నీ ప్రజల కొరకు నువ్వు ఎన్నోసార్లు ప్రభువా, నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలకి కొరకు ప్రభువా నువ్వు ఎన్నోసార్లు ఆకాశము తెరిచావు ప్రభువా. ఆకాశము తెరిచిన తండ్రి విస్తారమైన దీవెనలు కుమరింప చేశావు ప్రభువా. నోవాహు కాలంలో మొట్టమొదటిసారిగా ఆకాశపు తూములను విప్పావు తండ్రి. ఆయన ఈ రోజు వరకు దాన్ని మూయకన తండ్రి, ప్రతిసారి నిన్ను ఆశ్రయించిన నీ ప్రజల కొరకు నువ్వు ఆకాశ వాక్యలు విప్పుతూనే ఉన్నావు ప్రభువా. ఆకాశ వాక్యలు విప్పుతూనే ఉన్నారు ప్రభువా. విస్తారమైన దీవెనలు నీ ప్రజల మీద కుమరించడానికి ప్రభువా. అడగక ముందే అన్ని ఇచ్చిన దేవుడవు నా తండ్రి. అడగగానే నీ ఆకాశ వాక్యలను విప్పుతున్న దేవుడవు ప్రభువా. అందును బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆకాశమందు నీవు ఆసీనుడైన తండ్రి, తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నావు ప్రభువా. స్టెఫెను ఆకాశము తెరవబడుటయు రాళ్లతో చంపబడుతున్నా కూడా స్టెఫెను భయపడక పరిశుద్ధాత్మ గలవాడై ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశము తెరవబడి తండ్రి కుడి పార్శ్వమున నీవు నిలిచి ఉండుట చూశారు నా తండ్రి. తండ్రి కుడి పార్శ్వమున యేసుక్రీస్తు నిలిచి ఉండుట స్టెఫెను చూశాడు ప్రభువా. ఆయన ఆకాశంలో నీవు ఎలా ఉంటావో ప్రకటన గ్రంథంలో ప్రభువా, ఆకాశంలో ఏముందో ప్రకటన గ్రంథంలో నాయన యోహాను భక్తుని పిలిచి మరి అన్ని చూపించావు నా తండ్రి. యోహాను పరవశుడై పద్మాసు దీపంలో ఉన్నప్పుడు నా తండ్రి పైకి రమ్ము అని పిలిచిన తండ్రి అన్ని మీరు క్లుప్తంగా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు కనపరిచారు ప్రభా. అవును తండ్రి, యేసుక్రీస్తు అన్న రీతిగా మీకు మరుగయ్యున్నది ఏదీ లేదు. ఆకాశం అందే గాని భూమి అందే గాని మీకు మరుగయ్యున్నది ఏదీ లేదు. మీరు మాకు ఏది మరుగు చేయలేదు నా తండ్రి. మేమే మాలో ఉన్నటువంటి పాపాన్ని మరుగు చేస్తున్నాం. మేమే మాలో ఉన్నటువంటి అతిక్రమాన్ని మరుగు చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి తప్పిదములని మరుగు చేసి నేను ఎదుర్కోలేక నా తండ్రి బలహీనులుగా మారిపోతున్నాం ప్రభా. నేను ఎదుర్కొనేటువంటి శక్తిని కలగచే ప్రభా. నీ ఆకాశ వాకిలు విప్పినప్పుడు, నీ గుప్పిలు విప్పినప్పుడు ప్రభా దాన్ని అందుకునేటువంటి అర్హత కలగచే ప్రభా. దాన్ని మా గృహం మీద కుమ్మరిస్తున్నప్పుడు అది నిలిచి ఉండేటువంటి అర్హత కలగచే ప్రభా. అట్టి నడిపింపు మా గృహంలో మేము ఉండాలి. అట్టి ప్రార్థనా జీవితం కలిగి మా గృహాలలో మేము ఉండాలి ప్రభా. మీరు ఆకాశ వాకిలు విప్పి మీ గుప్పిలను విప్పినప్పుడు మా గృహాల మీద నా తండ్రి మేము దాన్ని పొందుకునేటువంటి అర్హత కూడా మాలో ఉండాలి నా తండ్రి. అటువంటి అర్హత మాలో మీరు దయచేయమని ప్రార్థిస్తా ఉన్నాం ప్రభా. నీ ప్రజలను ఎన్నడూ చేయవిడిచే దేవుడు కాదు నా తండ్రి. విరిగి నలిగిన హృదయాలకి నువ్వు ఆసనుడై ఉంటానన్నావు ప్రభా. ఇరుకులో ఇబ్బందులను ప్రజలను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, వారికి మీరు ఆసనుడిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మాతో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా దేవా. ఆయన ఈ కరోనా ద్వారా ఎందరైతే బాధపడుతున్నారో, హింసింపబడుతున్నారో, ఊపిరాడక నా తండ్రి ఎందరైతే ఇబ్బంది పాలవుతున్నారో ప్రభా, వారందరికీ ఈ రాత్రి ఒక ఆదరణ కలిగించాలి. వారందరికీ ఈ రాత్రి నీవు ఉన్నావనే ధైర్యాన్ని కలిగించు ప్రభా. ఊపిరితిత్తులలో నా తండ్రి ఇప్పుడే ప్రభా నీ వాయువుని ఊదమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే ప్రభా అయినా మరి ఎక్కడైతే ప్రభా ఇన్ఫెక్షన్ ద్వారా ప్రభా ఊపిరాడక నా తండ్రి వారు సతమతం అవుతున్నారు, ఇప్పుడే మీ గాయపడిన హస్తము దాని మీద ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు నామములో కరోనా రోగులు అందరూ స్వస్థత పొందుదురు గాక. ఊపిరాడక ఎందరైతే బాధపడుతున్నారో ఇప్పుడే నా దేవుని కుడి హస్తము వారి మీద చాచును గాక, బాహు వారి మీద చాచును గాక, ఆరోగ్యపు చేతులు వారి మీదుగా వెళ్ళును గాక.
ఆయన మరి వారికి స్వస్థత కలగచేయండి, విడుదల కలగచేయండి, ఆరోగ్యం కలగజేసిన తండ్రి. వారి ప్రవృత్తి అవసరతలు తీర్చి, అక్కరతలు తీర్చి, హృదయం ఆంక్షలు తీర్చి నడిపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు వారి కృప, శాంతి, సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, అన్యోన్యమైన సహవాసము, సంబంధము ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ ఉన్న మనందరికీ, కుటుంబాలకి, సంఘాలకి, సంఘ బిడ్డలకి, సంఘ దేవదాసులకి సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మరలా రేపు రాత్రి సరిగ్గా 8 గంటలకే మీ ఎదుటికి నేను వస్తాను. పాటలు పాడుకుందాం, దేవుని వాక్యం చూసుకుందాం. రాత్రి డిన్నర్ టైం దాకా దేవుని స్తుతించి డిన్నర్ చేసి పడుకుందాం. దేవుడి మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా నింపి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.